అండ్ హెచ్టిఎంఎల్ ఏమో ఫైల్ అండి, మనం చెప్పుకునే టాపిక్ ఫైల్. జేపీజీ ఏమో ఇమేజెస్. ఓకే. తర్వాత MP4 ఏమో వీడియో ఫార్మాట్ అన్నట్టు. ఓకే. ఓకేనా. సో టేబుల్ ట్యాగ్ గురించి, IMG SRC ట్యాగ్ గురించి చెప్పుకున్నాం మనం. ఓకే, కపుల్ ఆఫ్ ట్యాగ్స్ గురించి. దీని సోర్స్ కోడ్ రావాలంటే డబుల్ క్లిక్ చేసి, రైట్ క్లిక్ చేసి వ్యూ పే సోర్స్ కోడ్ అని అంటే ఇక్కడ కంప్లీట్ సోర్స్ కోడ్ అనేది వస్తుంది. ఓకే. లేదంటే మనం ఏం చేయొచ్చు అని అంటే, ఇక్కడ మనకి ఏదైతే అవుట్పుట్ వస్తుందో దాన్ని చూసుకునేకి ఇది స్టార్ట్ క్లిక్ చేసి, స్టార్ట్లో మనం ఏం చేయాలంటే విఎస్ కోడ్, విజువల్ స్టూడియో కోడ్ అనేది ఓపెన్ చేయాలి. ఉమ్. ఓపెన్ చేస్తే ఇట్ విల్ షో సంథింగ్ లైక్ దిస్. అంటే విఎస్ కోడ్ ఓపెన్ అవుతుంది. విఎస్ కోడ్లో ఆ ఫోల్డర్ని ఓపెన్ చేసుకోవాలని అంటే స్ట్రైట్గా మనం ఏం చేయాలంటే గో టు ద ఫైల్ మెన్యూ. ఓకే, ఇక్కడ వచ్చి నేను ఏమంటున్నా ఫైల్ మెన్యూలోకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్ అనండి. ఓపెన్ ఓకే. ఫోల్డర్ డైరెక్ట్గా మన ఫోల్డర్ ఎక్కడ ఉంది. ఓకే, ఈ దాని మీద ఉమ్. క్లిక్. ఇది థర్డ్ క్లాస్ కదా, థర్డ్ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఇదంతా ఉంది చూడండి, సెలెక్ట్ ఫోల్డర్ అని. ఓకేనా. ఉమ్. సో ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ ఫోల్డర్ క్లిక్ చేస్తే, ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా ఫోల్డర్లో సోర్స్ ఓకే. కోడ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఇమేజ్ ఎస్ఆర్సి అనుకోండి, ఇక్కడ మనకి కోడ్ కనిపిస్తుంది. టేబుల్ ట్యాగ్ .html అనేది క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ కోడ్, సోర్స్ కోడ్ అంటారు దానికి, సోర్స్ కోడ్ అంటారు అనమాట. అంటే ఇక్కడ డాక్యుమెంట్లో మనం ఓపెన్ చేస్తే ప్రివ్యూ వస్తుంది. ఏదైతే రైట్ క్లిక్ చేసి వ్యూ పేజ్ సోర్స్ కోడ్ అంటామో ఆ కోడ్ మొత్తం కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. అంటే ఇక్కడనేమో మనం ఎడిట్ చేసుకోవచ్చు. కావాలంటే మనకి ఇక్కడ నుంచి కంటెంట్ మార్చాలన్నా, కోడింగ్ మార్చాలన్నా ఇక్కడ నుంచి స్ట్రైట్ అవే మనం చేసేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏం వాడామనేది చూసుకోవడానికే ఇక్కడ యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే. 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 సో ఇక్కడ మనం ఇక్కడ వచ్చేసిన తర్వాత సేవ్ చేశాను. రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని. అంటే ఉమ్. ఇక్కడ కోడింగ్లో మనం ఏదైతే చేస్తామో ఆ కోడింగ్ మొత్తం కూడా మనకు కనపడడానికి లైవ్ సర్వర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. దీన్ని చేస్తే ఏమవుతుందంటే బ్రౌజర్ ఆటోమేటిక్గా మన క్రోమా ఒపేరానా అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది విఎస్ కోడ్ ఇచ్చిన లోకల్ సర్వర్, ఓకే. ఇదేమో మన ఫైల్ నేమ్. ఇందాక మనం ఓపెన్ చేసింది కూడా ఇది ఫైల్ నేమ్ 02 టేబుల్ ట్యాగ్ .html. మన ఫోల్డర్ ఎక్కడ ఉందంటే థర్డ్ క్లాస్లో మాసింగ్ దాంట్లో అండ్ 34th బ్యాచ్లో. కానీ ఇక్కడ సర్వరే మనకు కనిపిస్తుంది, అదంతా కనబడదు, ఎందుకంటే షార్ట్ కట్లో ఓపెన్ చేసేస్తుంది అన్నట్టు. ఓకే. అర్థమైందండి. ఇది మనకి ప్రొసీజర్ అయితే. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఏదైతే, ఓకే. ఇంకొకటి సార్ మీకు ప్రాజెక్ట్ చూపిస్తా అన్న, గుర్తుందా? అవునవునండి, ఆ, చూసా. అది ప్రాజెక్ట్ ఎప్పుడు చూపించమంటే చూపిస్తా. యా యా, చూపించండి, ప్రాబ్లం లేదు. ఎలా? యా యా. 1 minute, దానికి లాగిన్ చేయాలి. అవునా, ఓకే ఓకే. ఇది వచ్చేసి ఇది బ్యాంక్ ఆఫ్ అమెరికాది ఉంది సార్ ప్రాజెక్ట్ ఇది. మ్మ్. వాళ్ళ సర్వర్కి కనెక్ట్ చేస్తున్నా. మ్మ్. అలాగండి. ఆల్రెడీ ఇది రన్నింగ్ ప్రాజెక్ట్, దీని మీద పని నడుస్తుంది. స్క్రీన్ షేర్ చేయరా, నాకు రావట్లా. వస్తలేదా? 1 minute. మ్మ్. చూపిస్తున్నా సార్, స్క్రీన్ షేర్ చేస్తున్నా. యా యా, షేర్ చేయండి.
కనిపిస్తుందా మీకు? యా వచ్చింది. ఇది వచ్చేసి ఇది ప్రాజెక్ట్ ఉంది దానిది. ఓకే. ఇది మొత్తం ఓకే. ఇక్కడ మ్మ్. వచ్చేసి మొత్తం HTML ఫైల్స్ ఉన్నాయి. ఓకే. ఇది CSS, ఓకే. ఇది TS. టైప్ స్క్రిప్ట్. ఓకే. ఇలా ఇట్లా ఉంది మొత్తం ప్రాజెక్ట్. అదేనండి, ఇట్లో లింక్స్ అనేవి ఉంటాయండి. అంటే పేజెస్, మెన్యూ బారు, లైబ్రరీ. యూఐ, దీనికి యూఐ పేజ్ చూపించాలంటే ఈ యూఐ పేజ్ ఎట్లా ఉంది. ఇక్కడ కంపోనెంట్స్ ఉన్నాయి మొత్తం. ఒకవేళ అప్రోలోకి వెళ్తా ఎట్లా ఉన్నాయి మొత్తం. ఓకే. ఇవి మనకి ఇది ఈ పేజ్కి వెళ్తే ఎట్లా ఉన్నాయి. అర్థమైందా? అదేనండి. మళ్ళీ ఇంకొకటి అడ్మిన్ సైకిల్ మేనేజ్మెంట్ వెళ్తే ఎట్లా ఉంది మొత్తం. అంటే ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటారు? మొత్తం ఈ ప్రాజెక్ట్ లో ఎట్లా ఉందో అట్లా నేర్పిమని చెప్తున్నా మీకు. అవునా? ఓకే. ఓకేనండి. ఓకే. రిపోర్టింగ్ లా ఎట్లా ఉంది మొత్తం. ఓకే. ఓకే. మీకు కావాలంటే కంట్రోల్ తీసుకోండి, చూడాలంటే చూసుకుంది ఏముంది మొత్తం. ఓకే. ఓకే. అర్థమైందిలేండి. కాకపోతే యూఐ అనేది మనం ఇలా రావాలి అన్నట్టు. సో ఎట్లా మొత్తం ఉమ్. యాడ్ కావాలంటే అట్లా ఆ, అదేలేండి. అట్లా మళ్ళీ దీనికి API కాల్స్ ఇస్తున్నాం మనం. ఓకే. 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 API కాల్స్ ఇస్తే అవి మొత్తం API చేస్తే మొత్తం ఆహా, ఆ, ఇలా మొత్తం APIs ఉన్నాయి. అదేలేండి. అదేలేండి. మనం API కాల్ చేస్తున్నాం ఇక్కడ. ఏదో ఒకటి మనం స్టేటస్ చేంజ్ చేస్తే API కాల్ అయ్యి స్టేటస్ చేంజ్ అవుతుంది ఇట్లా. ఆహా, అదేలేండి. అట్లా. యా, యా, యా. ఉమ్, ఓకే, మొత్తం ఇలానే వస్తుందండి. డేటా టేబుల్స్ అను, ఉమ్, డాష్బోర్డ్, వాయిస్, ఏపీఐస్, ట్యాబ్స్, ఉమ్, లైబ్రరీస్, హెచ్టిఎంఎల్, టైప్ స్క్రిప్ట్. ఉమ్, ఉమ్, ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్ ఫినిష్ చేస్తే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అది ఉమ్. ఇవ్వగానే మనం యాంగులర్ జేఎస్ స్టార్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. కోడ్ మొత్తం ఎట్లా ఉంది కావాలంటే చూడండి మీరు. కోడ్ అంతే ఉంటుంది. కోడ్ అంతే ఉంటుంది అండి. ఎందుకంటే లోపల ఎన్నెన్ని పేజెస్ ఉన్నాయో వాటికి సంబంధించిన హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, ఓకే, బైండర్స్, ఇవన్నీ టైప్ స్క్రిప్ట్ మొత్తం అంతే ఉంటుంది. నేను చెప్తానండి, నో ఇష్యూ మీకు. ఉమ్, Yes. ముందర అదేంటంటే ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నాక ఆ ఉమ్. ఫోల్డర్స్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అనేది మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా మొత్తం ఇది ప్రాజెక్ట్ ఎట్లా ఉందో. ఆ, హోమ్ బటన్ ఉంది. యా, యా, ఎట్లా ఉంది మొత్తం. యా, 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 అర్థమైందండి. ఎట్లా మొత్తం ఇది మనం చేయడానికి రావాలి అట్లా. అలా అలా డెఫినెట్గా అండి వస్తుంది. ఓకేనా, క్లోజ్ చేయాలి ఇది. క్లోజ్ చేయండి. ఇస్తారా అప్పుడు మీరు చాలా మీకు. చాలా చాలా అర్థమైంది. వీలైతే నాకు మెయిల్ చేయండి, నేను నాది మెయిల్ ఐడి సెండ్ చేస్తాను మీకు. ఇది మెయిల్ చేయలేం మొత్తం, ఇది మనం పోర్టల్లో ఉన్న వాళ్ళది. ఆహాహా, వాళ్ళ పోర్టల్లో ఉన్నారా? ఓకే. ఓకే. అదేలేండి. టీఎస్ టైప్ స్క్రిప్ట్ కూడా ఎట్లా యూజ్ చేస్తారో చూడండి మీరు. అది అర్థం. ప్రైవేట్ సబ్స్టాటర్ మొత్తం. అవును, 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 అవును. టీఎస్ఎస్ ఎట్లా ఉన్నాయి. సిఎస్ఎస్. ఓకే. ఇది ఇక్కడ మనం కెండోగ్రిడ్ యూస్ చేస్తాం, థర్డ్ పార్టీ ఇది. అవును, ప్లగ్ఇన్ అంటారు, దాని ఎక్స్టెన్షన్ అంటారు. అదే మొత్తం ఎట్లా అవును. ఇది యూజ్ చేస్తున్నాం మొత్తం. మ్యాట్ కార్డ్, నావిగేషన్, కెండోగ్రిడ్. ఎస్ ఎస్ అండి. ఓకేనా, యా షూర్ అండి, డెఫినెట్లీ. క్లోజ్ చేస్తున్నాను. అలా అండి. ముందర నేను ఏదైతే చెప్పానో ఆ హెచ్టిఎంఎల్ ట్యాంక్ మొత్తం కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీరు స్క్రీన్ షేర్ చేయండి. యా, నాది స్క్రీన్ షేర్ చేస్తున్నాను. మీది స్టాప్ షేర్ క్లిక్ చేయండి. స్టాప్ అయింది కదా, కాలేదా? స్క్రీన్ కనిపిస్తుంది. ఇప్పుడు
యా, ఇప్పుడు క్లోజ్ అయిందండి. యా, ఇప్పుడు నాది స్క్రీన్ కనిపిస్తుంది కండి. అవును. ఎస్ ఎస్ అండి. సో నిన్న మనం చెప్పుకున్న టాపిక్స్ ఏంటంటే హెచ్టిఎంఎల్ టేబుల్ ట్యాగ్. అయితే ఈ రోజు మనం చెప్పుకునే ట్యాగ్ ఏంటంటే హౌ టు క్రియేట్ ఏ బేసిక్ వెబ్సైట్ యూజింగ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్. అర్థమైందండి. అంటే ఓకే. HTML లో బేసిక్ లేఅవుట్, ఓకే, లేఅవుట్ ఎలా క్రియేట్ చేయాలి యూజింగ్ టేబుల్ ట్యాగ్ ద్వారా. అర్థమైందండి. ఉమ్, అదే మనం చేయాల్సింది. సో ఉమ్, చేసిన ఐ విల్ ఓపెన్ దిస్ ఫోర్త్ ఫోల్డర్ ఇన్సైడ్ ద కోడ్ ఎడిటర్ అన్నట్టు. ఓకేనా. సో దానికి ఏంటంటే ముందర ఫోల్డర్ క్రియేట్ చేసుకుని విఎస్ కోడ్ ఓపెన్ చేసి విఎస్ కోడ్లో ఓపెన్ ఫోల్డర్ అనేసి నేనేమంటున్నా అంటే హెచ్డిఎంఎల్ బేసిక్ లేఅవుట్ టేబుల్ ట్యాగ్ సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ ఫోల్డర్ అంటే సేమ్ ఫోల్డర్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఓకే. ఓకేనా. సో ఇక్కడ ఇంకోసారి నేనే చెప్పండి. యా యా ఓకే. ఇది ఈ స్పీడ్ సరిపోతుంది కదా ఇప్పుడు మనం మాట్లాడుతున్నది. ఓకే. అలాగా ఇది ఎట్లా చేయాలి అన్నారు చెప్పండి మీరు సార్. ఆ, ఏంటండి. ఇది ఎట్లా చేయాలి ఇంకొకటి చెప్పండి. ఇంకోసారా. యా యా, ఏం లేదు, సింపుల్. మనం ఫోల్డర్ అనేది క్రియేట్ చేసామండి ఇక్కడ మనకు కావాల్సిన సి డ్రైవ్లోనో డి ఓకే. డ్రైవ్లో. దాన్ని విఎస్ కోడ్లో ఓపెన్ చేయడానికి ముందర విఎస్ కోడ్ ఓపెన్ చేయండి. ఓకేనా. విఎస్ కోడ్ ఓపెన్ చేశాక మనం ఏం చేయాలంటే గో టు ఫైల్ మెన్యూ. ఫైల్ మెన్యూలోకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్ క్లిక్ చేయండి. ఇందులో మనకి ఫోర్త్ ఫోల్డర్ వస్తుంది మనకు కావాల్సింది కాబట్టి. దీన్ని ఉమ్, డబుల్ క్లిక్ చేస్తే ఫోల్డర్ ఓపెన్ అయింది. ఇప్పుడు చూడండి ఫోల్డర్లో ఏం లేవు, ఎందుకంటే ఫైల్స్ మనం క్రియేట్ చేయాలి కాబట్టి. ఓకే. సో ఉమ్, సో ఇక్కడ వచ్చేసిన తర్వాత సెలెక్ట్ ఫోల్డర్ అని ఉండండి. సెలెక్ట్ ఫోల్డర్ అంటే మనకి ఈ విధంగా విఎస్ కోడ్లోనే ఇదిగోండి 04తో హెచ్టిఎంఎల్ బేసిక్ లేఅవుట్ యూజింగ్ టేబుల్ ట్యాగ్ అనేది వస్తుంది మన ఓకే. ఫోల్డర్. అదే నేమ్ వస్తుంది. వచ్చిందా లేదా ఇక్కడ ఒకసారి చూసుకోండి. ఇది ఫైల్, ఇక్కడ నుంచి న్యూ ఫైల్, ఇదేమో ఫోల్డర్ అనమాట. సో ఇది ఉమ్, ఫైల్ ఇదిగోండి కిందే వచ్చేస్తుంది, కర్సర్ పెడితే న్యూ ఫైల్ అని వచ్చింది చూసారా, దాన్ని క్లిక్ చేయండి. ఓకే. సో ఇక్కడ నేనేమంటున్నానంటే వి గో విత్ లేఅవుట్ డాట్ హెచ్టిఎంఎల్, అంటే డాక్యుమెంట్ ఫార్మాట్ షుడ్ బి డాట్ ఇన్ హెచ్టిఎంఎల్ అనమాట. సో ఎంటర్ క్లిక్ చేస్తే ఏమైంది, ఈ విధంగా వస్తుంది. అర్థమైందండి. వీడియో అంటేస్తాం. ఓకే. తర్వాత ఇక్కడ వచ్చేసి షిఫ్ట్ ఎక్స్క్లమేటరీ సింబల్ క్లిక్ చేస్తే మనకి షార్ట్ కట్ కి హెచ్టిఎంఎల్ టేబుల్ ట్యాగ్ అంటే హెచ్టిఎంఎల్ స్టార్టర్ టెంప్లెట్ ఓపెన్ అయినాయి. అర్థమైందా. ఉమ్, ఇదే హెచ్టిఎంఎల్ సింటెక్స్ మీరు టీఎస్లో యాంగులర్ జేఎస్లో చూసుకునేది. ఇది అర్థం ఓకే. ఇది అర్థమైందంటే యాంగులర్ జేఎస్లో ఓకే హెచ్టిఎంఎల్ స్టార్టర్ టెంప్లెట్ మీకు ఈజీగా వచ్చేసినట్టే లెక్క. అర్థమైంది. ఓకే. సో ఇక్కడ మనం వర్క్ చేయాల్సింది అక్కడ బాడీ ట్యాగ్లో చేసుకోవాలి. ఓకే. హెడింగ్ ట్యాగ్లో మనకు కావాల్సిన సిఎస్ఎస్ స్క్రిప్ట్స్ అనేది మనం ఇక్కడ యాడ్ చేస్తాము. సో హెచ్టిఎంఎల్ ట్యాగ్ బాడీ ట్యాగ్ అనేది మనకి హెడింగ్ ట్యాగ్ హెచ్టిఎంఎల్ బాడీ ట్యాగ్ అనేది హెచ్టిఎంఎల్ ట్యాగ్లోనే ఉంటుంది అన్నట్టు. అర్థమైందండి. ఉమ్, ఇక్కడ వచ్చేసిన తర్వాత నేనేం చేసిన అంటే ఇక్కడ చూడండి మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనం టేబుల్ని క్రియేట్ చేసుకోవాలి. అంటే ఎలాంటి లేఅవుట్ క్రియేట్ చేయాలి అని అంటే ఇక్కడ వచ్చి ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఆ, ఇక్కడ చూద్దాం లేఅవుట్ మీకు చూపిస్తున్నాను. సో హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ లేఅవుట్ కదా, హెచ్టిఎంఎల్ టేబుల్ వెబ్ లేఅవుట్, ఇదండి ఇది లేఅవుట్ మనకు కావాల్సింది అన్నట్టు. అంటే ఈ టైప్ ఆఫ్ లేఅవుట్ మనం చేయాలి. నేను ఈ పిక్ కూడా మీకు సెండ్ చేస్తాను, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకేనండి. ఓకే. ఉమ్, ఇది హెడర్ అన్నట్టు, ఇది బాడీ అన్నట్టు, ఇది ఫూటర్ అన్నట్టు. అంటే ఈ ఓకే. లేఅవుట్లో మనకి ఏమున్నాయి ఇప్పుడు మీరు నాకు చూపించారే, అది హై ఎండ్ అప్లికేషన్, ఇది బేసిక్. సో ఇది చేయటం ఇందులో వాడిన టూల్స్ కొన్ని హెచ్టిఎంఎల్ టూల్స్ అనేది ఐఎంజి టూల్స్ అనేది మనం అక్కడ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందండి. సో ఇక్కడ దీనికి హెడ్ బాడీ ఫుటరా ఏమంటారు? ఇది హెడర్ పైన ఉండేది, ఓకే. దీనికి ఉండేది బాడీ, దీనికి కింద ఉండేది ఫూటర్ అండి. ఓకే.
సో ఇప్పుడు 1 by 1 ఈ మూడింటిని కూడా మనం టేబుల్లో క్రియేట్ చేయాలి. ఉమ్, అర్థమవుతుందండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ ఒక టేబుల్ తీసుకుంటున్నాం. ఓకేనా. ఓకే సో ముందర ప్రివ్యూ చూద్దాం, 1 by 1 ప్రివ్యూ చూద్దాం. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఓపెన్ చేస్తే దీని యొక్క అవుట్పుట్ అనేది మనకి ఇలా వస్తుంది. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నా, టేబుల్లో మనకి రో కావాలి, రోలో డాక్యుమెంట్ కావాలి. ఉమ్, ఇందులో మనకు కావాల్సిన లోగో పెడుతున్నాం. ఇమేజ్ ఏమి వద్దు, లోగోని టెక్స్ట్ ఇచ్చాం. ఓకేనా. ఓకే తర్వాత ఇప్పుడు మనం చూస్తే మనకి లోగో అనేదే వస్తుంది, మిగతా అదేం కనబడదు. అసలు ఉమ్. టేబుల్ అప్లై అయిందా లేదా చూసుకోవడానికి మనకి ఏంటి కావాలంటే టేబుల్ బిఓఆర్ బోర్డర్ 1 అనేది అసైన్ చేస్తాం. ఇది ఇప్పుడు బార్డర్ ఏమో సిఎస్ఎస్. బోర్డర్ సిఎస్ఎస్ కాదు, అసలు సిఎస్ఎస్ మనం ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈ బార్డర్ ఎందుకు రాస్తుంది మళ్ళీ? ఎందుకనంటే ఇక్కడ బోర్డర్ అనేది ఎలా వచ్చిందో చూసుకునే ఓకే మనకు కావాలి కాబట్టి. ఓకే. ఉమ్, సో ఆ లేఅవుట్లోనే ఇక్కడ మనకు కనిపిస్తున్న లేఅవుట్లోనే అవుట్పుట్ చూడాలి అని అంటే వి నీడ్ టు అప్లై సమ్ బోర్డర్. అవునా. ఓకే అర్థం. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇంకొక టీడీ అనేది తీసుకుంటున్నాం. ఓకే. ఈ టీడీలో మనం ఒక మెన్యూ బార్ అసైన్ చేస్తున్నాం. హోము, అబౌట్, ఎస్ఈఆర్విఐసిఎస్ సర్వీసెస్ అండ్ కాంటాక్ట్ అన్నట్టు. ఓకేనా. ఇది సిఓఎన్ మిడిల్ ఏం రాస్తారో మీరు? లైన్ అండి. లైన్ ఏముంది హోమ్ తర్వాత? హోమ్ తర్వాత షిఫ్ట్ పట్టుకొని బ్యాక్ / క్లిక్ చేయండి, అది స్ట్రైట్గా. ఓకే ఓకే. షిఫ్ట్ పట్టుకొని బ్యాక్ / అంటే బ్యాక్ స్పేస్కి కింద ఉన్నది. అవును. సో ఇక్కడ సేవ్ చేసుకుంటే మనకు అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. లోగో, మెన్యూ బార్ అన్నట్టు. ఇప్పుడు మనకి ఏం కావాలి, సమ్ విడ్త్ కావాలి. అంతేగా. విడ్త్ చూడండి, స్పెసిఫిక్ విడ్త్ లేదు, చిన్నది ఉంది. సమ్ స్పెసిఫిక్ విడ్త్ అసైన్ చేయడానికి మనకి ఏం కావాలంటే వి నీడ్ టు అసైన్ WIDTH విడ్త్ ఈక్వల్ టు. ఓకే. నేనేం చేసిన అంటే 950 అసైన్ చేశాను, సుమారుగా 950. 100% తీసుకోవద్దు, స్పెసిఫిక్ విడ్త్ 950 750 అసైన్ చేయండి. ఇప్పుడు ఏమైంది, లోగో వచ్చింది, మెన్యూ బారు వచ్చింది. ఇది ఉమ్, హారిజంటల్ గా సెంట్రల్ కి రావాలి లోగో అనేది. ఉమ్, ఓకే. మెన్యూ బార్ అనేది హారిజంటల్ గా కూడా సెంటర్ కి రావాలి అన్నట్టు. ఓకే అర్థమైందా. సో సెంటర్ కి రావాలి అని అంటే మనకి ఇక్కడ ఇంకో ట్యాగ్ ఉండింది. ఏంటంటే CNTR సెంటర్ అనే ట్యాగ్. ఈ ఓకే సెంటర్ అనే ట్యాగ్లోని మనకి ఏ ఆబ్జెక్ట్ అయితే సెంటర్కి రావాలో, అంటే దీంట్లో అయితే లోగో రావాలి కాబట్టి లోగోని, అండ్ దీంట్లో మెన్యూ బార్ కావాలి కాబట్టి CNTR సెంటర్ అనేది తీసుకొని నేను ఏం చేస్తున్నానంటే దీన్ని Ctrl+X అనేసి కాపీ పేస్ట్ అని సేవ్ అన్నా. సో ఇప్పుడు మనం చూసినట్లయితే చూడండి, లోగో కానివ్వండి, మెన్యూ బార్ కానివ్వండి, హారిజంటల్లీ సెంటర్ వచ్చేసింది. విచ్ మీన్స్ మన లేఅవుట్లో హెడర్ ఏదైతే ఉందో వి క్రియేటెడ్ దట్. అర్థమైందా. ఉమ్, ఓకే. ఈ హెడ్డింగ్ ట్యాగ్ ఇవన్నీ మనం టేబుల్ ట్యాగ్ కూడా చెప్పుకున్నాం. తర్వాత ఈ బాడీ ట్యాగ్లో ఏముంటుంది, సమ్ సబ్ హెడ్డింగ్ ఉంటుంది, ఉమ్, పారాగ్రాఫ్, అంతే. ఓకే పారా. సో దాన్ని మనం క్రియేట్ చేయడానికి ఇక్కడ కూడా మనం ఏం చేయాలని అంటే సేమ్ అండి, టేబుల్ అనేది తీసుకుంటున్నా, రో అనేది ఉమ్, తీసుకున్నా, డాక్యుమెంట్ అనేది తీసుకుంటున్నా, అందులో పారాగ్రాఫ్ అనేది తీసుకుంటున్నా, దీంట్లో కంటెంట్ యాడ్ చేస్తున్నా. ఓకే. ఓకే పారాగ్రాఫ్ ఎందుకు? ఇది హెచ్ టూ అంటే ఏంటి? పారాగ్రాఫ్ అంటే ఏంటి? ఏం హెచ్2 లో కూడా మనం అట్లా టెక్స్ట్ రాస్తున్నాం, మళ్ళీ పారాగ్రాఫ్ లో కూడా టెక్స్ట్ రాస్తున్నాం. ఈ ఆ, పారాగ్రాఫ్ ఇక్కడ ఎందుకు చేస్తున్నాం, ఆ, హెచ్2 అక్కడ చేస్తున్నాం? యా, అది ఇప్పుడు మీకు అర్థం అవుతుంది ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటనేది. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే దీన్ని కాపీ చేశాను, సో ఇక్కడికి వచ్చి పేస్ట్ చేశాను, రీకోడ్ చేసి. ఉమ్, ఇప్పుడు మనం అవుట్పుట్ చూస్తే ఎలా వచ్చింది, 100% విడ్త్ వెళ్ళిపోయింది, బోర్డర్ లేదు. ఉమ్, ఓకే. సో దీన్ని స్పెసిఫిక్ విత్ అసైన్ చేయడానికి సింపుల్ ఈ రెండు ప్రాపర్టీస్ని కాపీ పేస్ట్ చేసుకోండి, ఈజీగా అర్థమైపోద్ది మీకు. ఓకే. ప్రాపర్టీస్. యా. వీటిని ఏమంటారంటే అట్రిబ్యూట్స్ అంటారు లేదా ప్రాపర్టీస్ అంటారు. టేబుల్ యొక్క ప్రాపర్టీస్ లేదా టేబుల్ యొక్క అట్రిబ్యూట్స్. కాపీ అని ఓకే ఏం చేస్తున్నా అంటే ఇక్కడ వచ్చి పేస్ట్ అని సేవ్ అన్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదేమో హెడ్డింగ్ అండి. ఇప్పుడు నేను హెడ్డింగ్ కావాలి కదా ఈ పారాగ్రాఫ్కి మనకి. ఓకే. సబ్ హెడ్డింగ్ అసైన్ చేస్తున్నాను, చూడండి టీడీ కింద అసైన్ చేస్తున్నాను. అర్థమవుతుందా చెప్పేది. ఉమ్, అవునండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే H2 తీసుకొని HGADING హెడ్డింగ్ అనేది అసైన్ చేసి సేవ్ చేశాను.
ఈ H2కి పారాగ్రాఫ్కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి. ఇదిగోండి, హెచ్ ఓకే. హెడ్డింగ్ లా కనిపిస్తుంది, పారాగ్రాఫ్ ఏమో పారాగ్రాఫ్ లాగా కనిపిస్తుంది. ఇది హెడ్డింగ్ ఉమ్, లా కనిపించేటప్పుడు బోల్డ్ థిక్నెస్ అనేది వస్తుంది. ఈ పారాగ్రాఫ్ అలా రాదు, నార్మల్గా వచ్చేస్తుంది. ఓకే. ఓకేనండి. ఇప్పుడు ఫైనల్లీ ఫూటర్ కావాలి మనకి. ఫూటర్కి కూడా నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ చూడండి, సేమ్ మళ్ళీ హెచ్టిఎంఎల్ టేబుల్ ట్యాగే తీసుకుంటాం అనమాట. ఓకే. ఇక్కడ కూడా మనకి ఈ బాడీలో ఎన్ని ఉన్నాయండి, ఒకే డాక్యుమెంట్ ఉంది, అందుకే మనం ఇక్కడ ఒక డాక్యుమెంట్ మాత్రమే యూజ్ చేస్తాం. ఇన్సైడ్ ద ఓన్లీ వన్ రో, ఒక రోలో ఒక డాక్యుమెంట్ మాత్రమే అసైన్ చేస్తాం మనం. అర్థమవుతుందండి. కానీ ఉమ్, ఇక్కడ ఒక రోలో ఎన్ని డాక్యుమెంట్ అసైన్ చేసాం చెప్పండి, 2 డాక్యుమెంట్స్. ఆ, లోగో కోసం ఒక డాక్యుమెంట్ అసైన్ చేస్తాము, అనదర్ మెన్యూ బార్ కోసం ఇంకో డాక్యుమెంట్ అసైన్ ఎందుకు చేస్తాం. ఇలా ఇచ్చారు పైన వేరే వేరే సెక్షన్ అని? ఎస్, పర్ఫెక్ట్. అంతేగా ఇక్కడ 2 సెక్షన్స్ కావాలా, లోగో ఉమ్, అనేది మెన్యూ బార్ అనేది. ఉమ్, అర్థమైందండి. లోగో అనేది మెన్యూ బార్ 2 సెక్షన్స్ కావాలి. ఇక్కడ బాడీలోనేమో మనకి హారిజంటల్గా ఒకటే సెక్షన్ ఉంది కాబట్టి. యాక్చువల్లీ ఓకే. లేఅవుట్లో చూసినట్లయితే ఫూటర్లో కూడా మనకి అంతే ఉండింది, ఒకటే ఉంది, ఓకే. 2 లేవు, హెడర్లా లేదు, బాడీలానే ఉంది. అర్థమైందండి. సో ఇక్కడ వచ్చేసి నేనేం చేస్తున్నా అంటే, వాట్ ఐ వుడ్ లైక్ టు డూ ఈస్, ఇక్కడ వచ్చేసి మళ్ళీ నేను ఒక టేబుల్ అనేది తీసుకుంటున్నా. ఓకే, టేబుల్ తీసుకున్నా, మళ్ళీ రో కామన్గా తీసుకున్నా, డాక్యుమెంట్ తీసుకున్నా, ఇక్కడ కూడా పారాగ్రాఫ్ అసైన్ చేసా. ఆల్ రైట్స్ RESERVAD రిజర్వ్డ్ బై డెమో వెబ్సైట్ బై, ఇక్కడ ఏమంటున్నానంటే డెమో వెబ్సైట్ అని తీసుకున్నాం. ఓకేనా. ఉమ్, అంటే ఇక్కడ మనం దీని యొక్క ప్రాపర్టీస్ అసైన్ చేస్తామంటే, టేబుల్కి ఏదైనా ప్రాపర్టీ అసైన్ చేస్తామా, పైన మనం బోర్డరు విడ్త్ హైట్ తీసుకున్నట్టు చేయలేదు కాబట్టి అది చూడడానికి ఇలా వస్తుంది. మనం బోర్డర్ అప్లై చేస్తే మనకు ఒక అవుట్లుక్ అనేది వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, సింపుల్లీ వాట్ వీ నీడ్ టు డూ ఈస్, ఓకే, ఈ వాల్యూస్ని నేను సింపుల్గా ఏం చేస్తున్నా అంటే, ఈ వాల్యూస్ని కాపీ చేసేసి, అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నా అంటే టేబుల్లో దీన్ని కాపీ పేస్ట్ చేసేస్తాను. సింపుల్గా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. కామన్ వాల్యూస్ 3 టేబుల్స్ మనం యూజ్ చేస్తుంది. ఫస్ట్ టేబుల్లో ఒక రో 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి, అండ్ బాడీలో ఒక రో ఒక డాక్యుమెంటే ఉంది, ఫోటోల్లో కూడా ఒక రో ఒక డాక్యుమెంటే ఉండింది. సో ఫైనల్లీ ఇక్కడ చూస్తే మనకు చూడండి, మనకు కావాల్సిన లేఅవుట్ అనేది వచ్చేసింది. ఓకే. సో ఇక్కడ మీకు అర్థం, ఈ సోర్స్ కోడ్ నేను ఇప్పుడు మీకు పంపిస్తాను కాబట్టి ఇక మీకు అర్థం కావడానికి కోసం నేను ఏమంటున్నానంటే, ఇక్కడ డిఫైన్ చేసేస్తున్నా, ఇదేంటిది ఫూటర్ అన్నట్టు. ఓకే. అండ్ ఇది చూసి మీకు అర్థమైపోద్ది, కోడింగ్ చూసుకోగలను మీకు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదేంటిది బాడీ అన్నట్టు. ఓకే, దిస్ ఈజ్ ఏ బాడీ. బాడీని కూడా నేను కామెంట్ అవుట్లో యాడ్ చేసిన. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వచ్చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే, దిస్ ఈజ్ ఏ హెడర్ అన్నట్టు. ఓకే, సో HEADR హెడర్. సో ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ చేసుకొని కామెంట్ అవుట్ అసైన్ చేసి. అర్థమైందండి, డిడ్ యూ అండర్స్టాండ్. ఉమ్, ఇది హెడరు, ఇది బాడీ, ఇది ఫూటరు. ఈ సోర్స్ కోడ్, ఈ వీడియో రికార్డెడ్ వీడియో చూసి మీరు ఒక్కసారి ఉమ్, చేయండి. చేస్తే ఓకే. క్లియర్గా అర్థమవుతుంది. డౌట్స్ వచ్చిన తర్వాత రేపు డౌట్స్ డిస్కస్ చేసుకుని పేజ్ లింకింగ్, రిమైనింగ్ పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, వాటి స్ట్రక్చర్ ఎలా డిజైన్ చేయాలి, వాటి పేజెస్ లింక్ ఎలా అసెండ్ చేయాలి అనేది రేపు క్లాస్లో చెప్పుకుందాం. ఇది ఈజీగానే ఉంటుంది కదా సార్, చేసుకుంటా పోతే ఆ వస్తుంది కదా. అంత ఏం కాంప్లికేట్ ఉండేది కదా యూఐ. అంత కాంప్లికేటెడ్గా ఉండదు, మీకు అంత ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఇది మనం చేస్తామండి, మిగతా కాపీ పేస్టే కదా. అవును. మిగతాది మనం వాల్యూస్ ఎలా అసైన్ చేస్తాం అనేది ఇక్కడ చూసుకున్నాం, అంతేగా. మీరు ఫ్యూచర్లో అది కూడా చెప్తారు కదా, ఏపీఐ కాల్స్ ఎట్లా వేయాలి అది ఇది. అది కూడా ఇన్బుల్ట్ వచ్చేస్తుంది మీకు, యాంగులర్తో పాటు వచ్చేస్తుంది. ఆ కోడ్ అయితే చూసారు కదా మొత్తం ఏమో ఉన్నా దాంట్లో. నాకు అర్థమైందండి, నో ఇష్యూ. యూఐ చాలా ఈజీ అండి, మీకు మొత్తం చెప్తాను నేను. లైబ్రరీస్ కొన్ని ఉంటాయి, అవి తెలిస్తే మనకి ఈజీ వర్క్ వచ్చేసినట్టు. ఓకే. లైబ్రరీస్ అంటే? లైబ్రరీస్ అంటే నేను చెప్తా, అవి యాడ్ ఆన్ ఎక్స్టెన్షన్స్ అనమాట. ఇప్పుడు వర్డ్ ప్రెస్ ఉంది చూసారా, వర్డ్ ప్రెస్ అవును. కాంటాక్ట్ ఫామ్ కావాలంటే అదొక లైబ్రరీ అన్నట్టు. ఓకే. ఉమ్, ఓకేనా, మొత్తం వస్తే మీకు ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఓకే. ఈ వీడియో రికార్డింగ్ సోర్స్ కోడ్ ప్రాక్టీస్ చేస్తాను.
చేయండి. ఓకేనండి. మీరు పంపి ప్రాక్టీస్ చేస్తాను. ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా చేయండి. ఓకే సార్. ఓకేనా. ఓకే. అది ఫోన్పే నెంబర్ పంపించాను, దానికి ఇప్పుడు చేసేస్తారు. ఓకే మేడం చెప్పేయాలా అది? ఏదండి?